పరిశుద్ధ గ్రంథం ఎప్పుడూ కూడా ఈ లోకానుసారమైన జ్ఞానంతో చదివితే మనకు అర్థం కాదండి. అర్థం కాకపోగా అపార్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్మ మరి మన పరిశుద్ధాత్మను కోరుకోవాలి, సహాయం కోరుకోవాలి. మన నేత్రాలతో దేవుని జ్ఞానంతో మాత్రమే మనం చదవగలం. ఎందుకంటే ఆయన అదృశ్యమై ఉన్నారు కాబట్టి, ఈ దృశ్యంగా ఉన్న అదృష్టమైనవి మనకు కనిపించాలంటే మన నేత్రాలు తెరవబడాలి. పరిశుద్ధ గ్రంథం చదివే ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ సహాయం అడగండి. దేవుడి జ్ఞానాన్ని అడిగితే ధారాళంగా ఇస్తారు. అయితే అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ యాకోబు మోసగాడని మరి మనందరికీ ప్రజెంట్ చేశారు, మనందరికీ తెలియజేశారు. సంఘాలలో కూడా నిజంగా పాటలు రాశారు, మరి గ్రంథాలు తెలియజేశారు. నిజంగా యాకోబు మోసగాడ మరి ఆదికాండము చూడండి 27వ అధ్యాయం నుంచి, ఆదికాండం 27వ అధ్యాయం నుంచి మరి 32వ వచనం వరకు, ఆదికాండము 27వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు చివరి వరకు మనం చదువుకుంటే ఇక్కడ నిజంగా ఇది అర్థం చేసుకోవాలి. యాకోబు చరిత్ర అర్థం చేసుకోవాలి అంటే అది ఈ లోక జ్ఞానంతో మనకు అర్థం కాదు. నిజంగా మనం ఏదో నామకథం చదువుకుంటూ పోతే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. నిజంగా దాన్ని కనిపెడుతూ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చదవండి. యాకోబు ఎక్కడ మోసం చేసినట్టు వ్రాయబడలేదు కాబట్టి ఒక్కసారి చూడండి. ఆదికాండము 27వ అధ్యాయం మొదలుకొని 33 వరకు చదవండి. నిజంగా ఇందిట్లో నిజంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేయండి. నిజంగా చదవండి, మీకు అర్థమవుద్ది. ఎక్కడ యాకోబు మోసం చెయ్యలేదు, అబద్ధం ఆడలేదు. ప్రతి విషయంలో దేవుడు తోడుంది. ఆయన పుట్టుకలో దేవుని తోడుంది. మరి ఈ కూర అది ఏశావు ఒప్పుకున్నాడు. తల్లి ముందే చెప్పింది యాకోబుకి, అన్నిటికంటే జ్యేష్ఠత్వము చాలా ముఖ్యమైనది నేర్పించింది అన్ని తల్లి. తర్వాత ఏశావు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏశావు దగ్గర, అమ్మా నేను వెళ్ళను, ఒకవేళ తండ్రికి తెలిస్తే నన్ను శపిస్తాడేమంటే ఆ శాపాలేందో నా మీదకి రావాలి, నువ్వు వెళ్ళు అన్నప్పుడు అక్కడ తను తడువుకొని తన గొంతు యాకోబుది, తన శరీరం మాత్రం ఏశావుది అనుకొని మరి ప్రార్థన చేసినప్పుడు తన మనసులో దేవుడు ఇదిగో ఏర్పాటు చేసుకున్నవాడని చెప్పేసి దేవుడు మాట్లాడంగానే తను దీవించడం మొదలుపెట్టాడు. తర్వాత వచ్చేసి అన్నకి కోపం వచ్చింది. తల్లి చెప్పింది, ఎల్లు నా అన్న నా అన్న లాబాన్ దగ్గరికి వెళ్ళు, నా అన్న దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళే మార్గంలో కూడా దేవుడు తోడున్నారు. మామ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు తోడుండి మామకు అన్ని ఆశీర్వాదాలు, ఎంత ఆస్తి వచ్చిందో. మరి తప్పు చేస్తే దేవుడు ఎందుకు తోడున్నారండి? మరలా ఇక్కడ గొర్రెల మేకలు ఇదిగో మోసం చేశాడు అన్నారు. లేదండి, పూర్తిగా పరిపూర్ణంగా చదవండి. ఇగో స్వప్నమందు దేవుడు తెలియచేశారు, తన మామ మోసాన్ని తెలియచేశారు. ఇదిగో గొర్రెలు మేకలు ఇవన్నీ నల్లచారులు తెల్లచారులు ఇవన్నీ కూడా దేవుని ప్రేరేపణతోనే జరిగినాయి. అక్కడ ఒక్కసారి పరిపూర్ణంగా చదవండి. తర్వాత ఇగో యాకోబు తన భార్యను తీసుకుని వెళ్ళిపోతుంటే మామ వస్తాడు. వచ్చిన తర్వాత చంపుదామన్నట్టుగా వస్తే దేవుడు గద్దిస్తాడు, జాగ్రత్త, యాకోబుతో మంచి అయినను కీడైనను మేలైన మాట్లాడినవా, జాగ్రత్త సుమై, జాగ్రత్త అంటూ మాట్లాడతారు, గద్దిస్తారు. మరి యాకోబు తప్పు చేస్తే ఎలా గద్దిచ్చారండి? తన మామని ఎందుకు గద్దిచ్చారు? తోడున్నారు, పో నీ అన్న దగ్గర పో అన్నప్పుడు తన కంటే ముందు దేవదూత వెళ్ళిపోయింది. ఇగో నీ అన్న వస్తాడు అన్నప్పుడు సమాధాన పడటం కోసం ప్రాధేయపడ్డాడు. నేను చదివినంత వరకు నాకు ఇన్నోసెంట్ అండి, చాలా అమాయకుడు యాకోబు. ఒక్కసారి తన అపార్థం చేసుకోవడానికే కాదు, తన అర్థం చేసుకోవడానికి ఇదిగో చూడండి, ఆదికాండము
ఆదికాండం 27వ వచనం నుంచి 33వ వచనం వరకు పరిపూర్ణంగా క్లుప్తంగా చదవండి. యాకోబు చరిత్ర ఏంటో. మరి ఇప్పుడు వరకు వీళ్ళు చెప్పారు కదా సిస్టర్ అని మీరు అనొచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తామండి, వెళ్ళినప్పుడు ఒక మనిషిని చూపించి చెడుగా తన గురించి అన్ని చెడుగా చెప్తే ఆ మనిషి మనకి ఎప్పుడు కనిపించినా మనకు చెడే కనిపిస్తాడు. కానీ ఒక మనిషి గురించి మంచిగా చెప్తే మనకి ఎప్పుడు కనిపించినా ఒక రెస్పెక్ట్ కనిపిస్తుంది. చూడండి, మోషే తప్పు చేశాడు, బండతో మాట్లాడమంటే కొట్టాడు. దేవుడు తెలియచేయలేదా? ఆ బండ క్రీస్తే, కొత్త నిబంధనలు మనకు పరిచయం చేశారు. మరి దావీదు తప్పు చేస్తే తెలియజేశారు కదా. మరి ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో మరి యాకోబు తప్పు చేశాడు, యాకోబు మోసం చేశాడు, అబద్ధం ఆడాడు అని ఎక్కడైనా రాయబడి ఉందండి? ఎందుకంటే మన ఈ లోకానుసరమైన జ్ఞానంతో మనం చదివినప్పుడు ఇదిగో అన్న దగ్గర తప్పు చేశాడు, తండ్రి దగ్గర మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నయ్యని మోసం చేశాడు, ఇదిగో మామను మోసం చేశాడు, మామల మందల్లో ఉన్న గొర్రెల దగ్గర మోసం చేశాడు మరి అని ఇన్ని మోసాలు చూపించారండి. కానీ నిజంగా చెప్తున్న ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరి వల్ల మోసపోయింది యాకోబేనండి. అన్న వల్ల మోసపోయాడు. అన్నయ్య ఇచ్చాడు, నా దగ్గర నుంచి లాక్కున్నాడు. తండ్రి దీవించారు, తండ్రి తడుముకున్నారు. తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు తోడున్నారు. మరి తప్పు చేస్తే ఎలా గద్దిస్తారు కదా, తను మోసం చేస్తే మోసాన్ని బయట పెడతారు కదా. కానీ తనే ఏర్పాటు చేసుకున్నవాడని ఎందుకు దీవించారండి? మరలా దేవుడు మరి పలానా చోటకి తన తల్లి చెప్పింది, పలానా నా అన్న దగ్గరికి వెళ్ళు, నీ మామయ్య దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఒక దగ్గర రాయి పెట్టుకుని పడుకున్నప్పుడు స్వప్నమందు దేవదూతల మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు వాటికి పైగా దేవదూతల పైగా సింహాసనం మీద దేవుడు ఉన్నట్టు కనిపించి మాట్లాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం మంది నేను ఆశీర్వదిస్తాను. మరి తప్పు చేసి వస్తే శిక్షించాలి కదండి. దావీదు తప్పు చేస్తే మరి ఉరియా భార్య విషయంలో మరి ఆ బిడ్డను తీసేసుకొని దావీదుకి దూరంగా ఉన్నాడు కదండి. మోషే తప్పు చేస్తే గద్దిచ్చారా? మోషే, ఇంకా నువ్వు నన్ను క్షమించు ప్రభా, క్షమించయ్యా, నేను చేసిన తప్ప అంటే ఇక ఈ విషయం అయితే నువ్వు మాట్లాడద్దు, నా దగ్గరకు రావద్దు అని కణాఖండిగా చెప్పారు కదా. మరి యాకోబు తప్పు చేస్తే మరి ఎందుకు నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింప చేస్తానని చెప్పారండి. కానీ మీకు అర్థమైందా? మరి యాకోబులో నుంచే మరి తన సంతానంలో నుంచి మరి మోషే ఏసేపు వచ్చాడు. మళ్ళీ దావీదుగా యాకోబు గారి సంతానంలో నుంచే లేయ కుమారుడు యోధా నుంచి యోధా గోత్ర సింహం యేసుక్రీస్తు వారు వచ్చారండి. మరి తప్పు చేసే ఇంత గొప్ప విస్తరణ, ఇంత గొప్ప ప్రణాళిక ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. యాకోబు మోసగాడు కాదు, ఇప్పుడు వరకు మోసగాడని మనం పాడుకున్న పాటలు కూడా, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని ఈడిచెను, యాకోబు ఇజ్రాయేలై తండ్రి ఇంటిని చేరేను. మోసగాడై తండ్రి ఇంటిని విడిచని మనం పాటలు పాడుకున్నాం. ఇప్పుడు వరకు నిజంగా యాకోబు మోసగాడని మన మనసులో ముద్ర పడిపోయింది. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామని మోసం చేశాడని. లేదండి, అందరి వల్ల మోసపోయింది యాకోబేనండి. యాకోబు అమాయకుడిగా మనకు పరిచయం అవుతుంది ఇక్కడ. నిజంగా ఒక్కసారి చదవండి. అది ఈ లోక జ్ఞానంతో చదవద్దు, మీకు అన్ని తప్పులు కనిపిస్తాయి. దైవ జ్ఞానము, మన మనోనేత్రాలు తెరవబడాలి. పరిశుద్ధాత్మ సహాయం అడగండి, మన మనోనేత్రాలు తెరవబడాలి. ప్రతి ఒక్కరూ గ్రంథాన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా చదవాలి. ఏదో గబగబ చదువుకుంటూ వెళ్ళిపోతే నీకు అర్థం కాదు, అపార్థమే అవుతుంది. మరి ఇందుట్లో ఉన్న వారి పేర్లు కానీ ఎందుకు మనం చూపిస్తుందంటే వాళ్ళు ఇలా బ్రతికరు, ఇలా బ్రతకూడదని. లోకంలో చూడండి, గొప్ప గొప్ప వారి పేర్లు మనకి బుక్స్లలో రాస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గిన్నిస్ బుక్లో ఉంటుంది. ఆటలాడే వాళ్ళని, చదువుకునే వాళ్ళని, వ్యవసాయాలని, సినిమా వాళ్ళు ఎందుకు అట్లా చూపిస్తారు? మనల్ని ఎందుకు చూపించట్లేదండి? అలానే మనం ఏమి నేర్చుకోవాలి? వాళ్ళు అలా కష్టపడ్డారు, వీళ్ళు ఎట్లా శ్రమ పడ్డారు, వాళ్ళ జీవితం ఎంత బాగుంది అని ప్రజెంట్ చేస్తున్నారు. అలానే యాకోబు గారు కూడా ఎంత మరి నమ్మకంగా ఉన్నాడు, దేవుడు తనకి ఎలా తోడున్నాడో అసలు ఈ గ్రంథం చదువుతుంటే అండి చాలా అద్భుతం అండి. నిజంగా ఇప్పటి వరకు అపార్థం చేసుకున్నాం ఆ యాకోబు గారిని. అరే, యాకోబు గారు ఎక్కడ మోసం చేసినట్టు కనిపించలేదే.
ఎక్కడ మోసం చేసినట్టు లేదు. ఒక్కసారి చదివి ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఒక ప్రవక్త గురించి మనం తప్పుగా ఆలోచించి తప్పు నిర్ణయాలు తీసుకోకూడదండి. తప్పు చేస్తే తండ్రి అయిన దేవుడు ఊరుకోరు. ఎవరైనా ఎంత మోషే సాత్వికుడు, తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఐగుప్తు ధనం కంటే సింహాసనం కంటే క్రీస్తు యొక్క నింద మేలనుకున్నవాడు. మరి అలాంటి వాడే ఇజ్రాయెల్ నడిపించే నాయకుడే. చిన్న పొరపాటు, అది చిన్నదే, కానీ దేవుడు ఎందుకు ఇది మోషే నువ్వు కానానికి వెళ్ళడానికి వీల్లేదు, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంకొకసారి ఈ మాట కోసం నువ్వు నా దగ్గరకు వచ్చేటైతే నా దగ్గరకు రావద్దు, ఇంకోసారి నువ్వు నన్ను అడగొద్దు. ఎందుకంటే నిన్ను ఒక నాయకుడిగా ఉంచినప్పుడు నువ్వు తప్పు చేస్తే నా ప్రజలు కూడా తప్పు చేస్తారు. అందుకనే వాళ్ళకు తెలియాలి నువ్వు కానానికి వెళ్ళడానికి వీల్లేదు. అలానే మరి యాకోబు గారి నుంచి సంతానం విస్తరించాలి. వారి నుంచి వచ్చిన వారే కదండి ఇజ్రాయేలీలు. మరి అంత గొప్ప సంతానం విస్తరించాలంటే యాకోబు తప్పు చేస్తే సంతానం విస్తరించిద్దా? ఒక్కసారి ఆలోచించండి. మరి వారి నుంచి వచ్చిన యోసేపు ఐగుప్తి రాజ్యానికి రాజు అయిపోయాడే. మరి యోధా గోత్రం నుంచి వచ్చిన యేసయ్య గొప్ప సింహాసనం మీద ఉన్నారు కదండి ఆయన. మరి యాకోబు తప్పు చేస్తే ఇలాంటిది ఎలా జరుగుతుంది? దావీదు తప్పు చేసినప్పుడు ఇదిగో తన బిడ్డల చేత తరమబడ్డాడు, వేదన పడ్డాడు, రోదన పడ్డ అంగలార్చాడు. ఒక రాజు దేవాని సన్నిధి నుంచి దూరం చేయొద్దు, దేవాని మోహం నాకు దూరం చేయొద్దు, నువ్వు నాకు దూరంగా ఉండొద్దు, నీ పరిశుద్ధాత్మను తీసేయొద్దు ప్రభు అని బ్రతిమలాడుకున్నాడు కదండి. మరి దావీదు ఎక్కడా యాకోబు ఎక్కడా కూడా దేవా నేను తప్పు చేశానయ్యా అని ఎక్కడ బ్రతిమలాడుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా దయించి పరిశుద్ధ గ్రంథం క్లుప్తంగా చదవాలని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ సహాయం కోరుకోండి. మీ మనో నేతలతో పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని కోరుకుంటూ ప్రైజ్ ద లార్డ్.